ప్రశ్నార్థక వాక్యాన్ని గుర్తించండి అన్నాడు. ప్రశ్నార్థక అంటే క్వెషన్ మార్క్. ఇక్కడ చివరికి క్వెషన్ మార్క్ వచ్చినటువంటిది ఒకటే ఒకటి ఉన్నది. అది ఏ నాగోబా జాతర ఎక్కడ జరుగుతుంది అని ఉంది కాబట్టి సో ఆన్సర్ ఇప్పుడు ఒకటో దానికి ఇది ఏ అనేది సరైనటువంటి సమాధానము. అదేవిధంగా ఇక రెండవది చూద్దాం. కమల్ క్రికెట్ ఆడుతున్నాడు. ఈ వాక్యం ఏ కాలంలో ఉన్నది అంటే ఆడుతూ ఉన్నాడు కాబట్టి ఇది జరుగుతున్న పని కాబట్టి జరుగుతున్న పని వర్తమాన కాలం కిందకి వస్తుంది కాబట్టి రెండవ దానికి సమాధానం సి అవుతుంది, వర్తమాన కాలం. నెక్స్ట్ మూడవది హేమం అనే పదానికి అదే అర్థం. హేమం అంటే ఇక్కడ రెండు బంగారము అనే అర్థము, అలాగే పసిడి అనే అర్థము. ఇక్కడ పిల్లలు ఎవరో బంగారం ఇద్దరిని తప్పు పెట్టారు పేపర్. ఇక్కడ మనకు సరైనటువంటి ఆన్సర్ బి బంగారం మరియు పసిడి మాత్రమే. నెక్స్ట్ పరమానందయ్య శిష్యుల కథ ఏ రసానికి చెందిందంటే నవరసాలలో మనకు హాస్యరసం సంబంధించింది కాబట్టి నాలుగోది ఈ హాస్యం. నెక్స్ట్ రామదాసు కీర్తన శ్రీరాముని కీర్తన పాడాడు. గీత గీసిన పదానికి బహువచనం, ఏకవచనం. ఇక్కడ కీర్తన అనేది ఒకటి, దానికి లు పెట్టేస్తే కీర్తనలు అనేటటువంటిది కాబట్టి ఐదో దానికి ఆన్సర్ సి. ఇక్కడ కీర్తనకు ఆన్సర్ కీర్తనలు రైట్ ఆన్సర్. ఇది మొదటి 5 ప్రశ్నలు. ఇక తర్వాత 6వ ప్రశ్న చూస్తే రంజాన్ పండుగకు మరో పేరు ఏంటంటే ఇక్కడ ఈదుల్ ఫితర్, డి ఆన్సర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ అనిత పొలానికి వెళ్ళింది, ఆమె వరి పైరు కోసింది. ఇందులో అయిపోయింది ఒక పని. గీత గీసిన పదం ఏంటంటే ఆమె అనేది ఏ భాషా భాగానికి చెందింది అని అడగడం జరిగింది. నామవచన బదులుగా వాడేటటువంటిది సర్వనామం కాబట్టి ఆన్సర్ సర్వనామం. 8వది పర్యావరణాన్ని పాడు చేసే వస్తువులు ఏవి అంటే ఇందులో మనకు ప్రధానంగా డి ఆన్సర్ ప్లాస్టిక్ వస్తుంది. నెక్స్ట్ భూమిషులు అనే పదానికి సమాన అర్థం ఇచ్చే పదాన్ని గుర్తించమన్నాడు. ఇక్కడ భూమిషులు అంటే రాజు అదేవిధంగా రైతు అనేటటువంటి ఇద్దరు కూడా భూమిషులు కిందికి వస్తారా, లేకపోతే రాజు ప్రభు. ఇక్కడ మనకు భూమిషులు అంటే రాజు మరియు ప్రభు అనేటటువంటి సరైనటువంటి సమాధానం. పోచంపాడు దగ్గర కట్టిన ఆనకట్ట శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. సో 10వది సి. అదేవిధంగా నెక్స్ట్ 11వది ఈ కింది వాటిలో సంశ్లేషాక్షరం అంటే 2 ఒత్తులు ఉండాలి, కానీ ఇందులో ఇచ్చినటువంటి ఆప్షన్లో ప్రతి పదానికి ఒకటి లేదా అసలు లేకుండా ఉన్నాయి. లక్ష్మి అనేటటువంటిది ఒకటి, క్షా ఒత్తు లేదా మా ఒత్తు 2 ఉన్నాయి కాబట్టి ఇందులో ఇచ్చినటువంటి ఆన్సర్ ప్రకారం అయితే ఇక్కడ డి పెట్టాల్సి వస్తుంది. తర్వాత 12వది నేను పాఠశాలకి వెళతాను అంటే వెళ్ళాడా అంటే వెళ్ళలేదు కాబట్టి వెళతాను అన్నాడు కాబట్టి ఇది భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ 13వది హల్లుతో ప్రారంభమయ్యేది. ఇందులో ఏ ఆన్సర్ ఎలుక అనేది ఏ అనే అచ్చు, బి ఆన్సర్ ఆ అంటే మళ్ళీ అచ్చు, సి ఆన్సర్ మా అని మస్తకం అంటే ఇది ఇక్కడ మనకు హల్లుతో ప్రారంభమైంది కాబట్టి ఆన్సర్ 13వది సి మస్తకం. ఈ కింది పదాల్లో వేరుగా ఉన్నటువంటి పదం ఏంటంటే ఇక్కడ ఏబిసిడి 4 కోళ్ళు చేపలు మొసళ్ళు రొయ్యలు ఇచ్చాడు. ఇక చేపలు మొసళ్ళు రొయ్యలు నీటిలో నివసించేవి, భూమిపై ఉండే కోళ్ళు కాబట్టి ఆన్సర్ కోళ్ళు అవుతుంది. నెక్స్ట్ పనిని గురించి తెలిపే భాషా భాగం ఏంటండి సి ఆన్సర్ క్రియ. నెక్స్ట్ 16వ ప్రశ్న ఇక్కడ మనకు వినాయక పండుగ ఏ మాసంలో వస్తుందండి భాద్రపద మాసంలో వస్తుంది కాబట్టి సి ఆన్సర్. క్షేత్రము అంటే ఇక్కడ స్థలం అని ఉండాలి లేదా భూమి అని ఉంది కాబట్టి ఆన్సర్ భూమి. నెక్స్ట్ మట్టిలో తొందరగా కలిసిపోయిన వస్తువు ఏంటంటే కాగితము కొంతకాలానికి కలిసిపోతుంది, ప్లాస్టిక్ కొన్ని సంవత్సరాలు కలిసిపోతుంది, స్టీల్ కూడా తుప్పు పట్టిపోతుంది, గాజు ఎన్ని సంవత్సరాలైనా తొందరగా కలిసిపోయిన వస్తువు అంటే ఇక్కడ సి ఆన్సర్ గాజు కావచ్చు అవుతుంది. నెక్స్ట్ కూర్మిగల దినంలో అనేటటువంటి ఇది సుమతి శతకం, పిల్లలు వేమనని తప్పు పెట్టారు. ఆన్సర్ సుమతి శతకం రాసింది బద్దెన. ఇక్కడ మనకు ఇచ్చినటువంటి సోమనాథ్ తిక్కనాథ్ బద్దెన కాబట్టి ఆన్సర్ 19 సి అవుతుంది బద్దెన. నెక్స్ట్ ఇక్కడ 20వది నరసింహ శతకాన్ని రాసింది కాకసం శేషప్ప కవి.